మొదలైనప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. గేమ్ను ఎంటర్టైనింగ్గా మార్చేందుకు ఐసీసీ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తోంది. ఒకప్పుడు టెస్టులు, వన్డేల్లో బ్యాటర్లు, బౌలర్ల బ్యాలెన్సింగ్ పక్కాగా ఉండేది. అయితే టీ20ల రాకతో ఈ ఫార్మాట్తో పాటు క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో బ్యాటర్ల డామినేషన్ పెరిగిపోయింది. కొన్ని మ్యాచ్లు వన్ సైడ్ అవుతూ ఏమాత్రం కిక్ ఇవ్వట్లేదు. ముఖ్యంగా వన్డేలకు ఆదరణ పూర్తిగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వన్డేల్లో బౌలర్ల వెయిటేజ్ని పెంచేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్స్ తెచ్చింది. జూన్ 17 నుంచి టెస్టుల్లో, జూలై నుంచి వన్డేలు, టీ20లో ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. తాజాగా ఐసీసీ వీటికి ఆమోదం తెలిపింది. ఐసీసీ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ తో బౌలర్లకు పండుగని చెప్పాలి. ఒక విధంగా వారికి బిగ్ రిలీఫ్ గా చెబుతున్నారు. బ్యాటర్ల డామినేషన్ ను అడ్డుకునేలా కొత్త రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రూల్ ప్రకారం మ్యాచ్ ప్రారంభం నుంచి 34వ ఓవర్ వరకు 2 బంతులను వినియోగించుకోవచ్చు. ఆ తర్వాత 35వ ఓవర్ నుంచి 50వ ఓవర్ వరకు ఆ 2 బంతుల్లో ఏదో ఒక బంతిని వినియోగించుకుంటే సరిపోతుంది. దీనివల్ల బౌలర్లకు చాలా బెనిఫిట్ అవుతుంది. గతంలో ఈ రూల్ లేకపోవడం వల్ల ఒక బంతి పాతపడడం కారణంగా రివర్స్ స్వింగ్ బౌలర్లకు లభించేది కాదు. కానీ ఇప్పుడు 2 బంతులు వాడుకునే ఛాన్స్ రావడంతో రివర్స్ స్వింగ్ అద్భుతంగా బౌలర్లు వేస్తారు. దానివల్ల బౌలర్లకు చాలా మేలు జరుగుతుంది. అటు బ్యాటర్లు దూకుడును కట్టడి చేయవచ్చు. ఇటీవల ఐపీఎల్లో ఈ రూల్ను అమలు చేశారు. మరోవైపు కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్లోనూ మార్పులు చేశారు. ఇప్పటి వరకు కంకషన్ సబ్స్టిట్యూట్ గా ఎవరిని పడితే వారిని మైదానంలోకి దించేవారు. మరీ ముఖ్యంగా బ్యాటింగ్, ఫీల్డింగ్ పరిస్థితులకు తగిన ఆటగాన్ని వ్యూహాత్మకంగా ఆడించేవారు. ఇది ప్రత్యర్థి జట్టుకు ఇబ్బందికరంగా మారేది. ఈ ఏడాది ఇంగ్లాండ్తో 4 టీ20 సందర్భంగా బ్యాటింగ్ ఆల్రౌండర్ శివం దుబే కన్కషన్ అయ్యాడు. అయితే అప్పటికే బ్యాటింగ్ ముగియడంతో భారత్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణాను బరిలోకి దించింది. అతను మ్యాచ్ను గెలిపించే స్పెల్తో అద్దరగొట్టాడు. దీనిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. ఇక మీదట ఎవరు గాయంతో కంకషన్కు గురైతే ఆ స్థాయి ఆటగాడిని బరిలోకి దించాలి. అంటే బ్యాటర్ కంకషన్ అయితే మరో బ్యాటర్ని మైదానంలో ఆడించాలి. అలాగే వికెట్ కీపర్, పేసర్, స్పిన్నర్, ఆల్రౌండర్ ఇలా ఎవరు గాయపడితే అదే తరహా ఆటగాడే ఆడాలి. దీనికి సంబంధించి టాస్ కు ముందు తుది జట్టు వివరాలు ఇచ్చేటప్పుడే వికెట్ కీపర్, బ్యాటర్, సీమర్, స్పిన్నర్, ఆల్రౌండర్లతో కూడిన జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది.